జై శ్రీరామ్, జై బజరంగ్ బలి, జై శ్రీరామ్. అవును, ఉన్నాడు కదా రావణాసుడు, ములాయం సింగ్ యాదవ్. ములాయం సింగ్ యాదవ్ కలియుగ రావణాసుడు అంటే కలియుగ. అప్పుడు సతయుగంలోని రావణాసుడిని వధించినప్పుడు ఆ, రావణాసుడు కన్ఫర్మ్ అయిపోయింది, నేను చంపేస్తా ఎలాగనా నాకు తెలిసిపోయింది. మరి రాబోయే రోజులు కలియుగంలో మరి ఏంటి నా కథ ఏంటి ఎలాగంటే, అప్పుడు ఏ ఊకే టెన్షన్ పడతావు పెద్దానికి. అది బుర్ర ఉన్నా కానీ బుర్ర ఉపయోగించవు నువ్వు. అసలు అది బుర్ర ఉందా లేదా? కలియుగంలో నువ్వు ఏమవుతావంటే, ఉత్తరప్రదేశ్లోనే ఒక చిన్న ఊరు ఉంటుంది, చిన్న పల్లెటూరు లాగా ఉంటుంది. సేఫాలి అనే ఊరు. సేఫాలి అనే ఊరు ఉంటుంది. ఆ ఊర్లో నువ్వు జన్మిస్తావు. ఆ, నీ పేరు ములాయం సింగ్ యాదవ్తో పిలువబడతావు. గుర్తింపు వస్తుంది. సరేనా? సరే అన్న. మళ్ళీ అప్పుడే వెనకాల ఉన్నాడు రావణాసుడు తమ్ముడు కుంభకర్ణుడు. అయ్యా రామ 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 ప్రభు, మరి నేను రావణాసుడు తమ్ముడు, నేను కుంభకర్ణుడి, మరి నా కథ ఏంటి, మరి నేను నా సంగతి ఏంటి, మరి అది కూడా చెప్పారు అదే. అవును మరి. ఆ, కుంభకర్ణుడు. మళ్ళీ ఇప్పుడు రావణాసుడు ఏం రాములు ఏం చెప్పారంట, నువ్వు కలియుగంలో కూడా నువ్వు తమ్ముడుగా జన్మిస్తావు. ఉమ్, ఆ, నువ్వు కలియుగంలో కూడా తమ్ముడయి జన్మిస్తావు. శివపాల్ యాదవ్, వీడు తమ్ముడే కదా, ములాయం సింగ్ తమ్ముడే కదా శివపాల్ యాదవ్. శివపాల్ యాదవ్ పేరుతో పిలువబడతావు. క్యాబినెట్ మినిస్టర్ అయిపోతావు. క్యాబినెట్ మినిస్టర్ అవి రాజ్యం వెళ్తావు అన్నారు తర్వాత వస్తాం. సరే సరే. ఉమ్. ఆ, మళ్ళీ మధ్యన పుల్లారెడ్డి ఎవరు వచ్చారు, మళ్ళీ నన్ను ముందే చంపేశారు ప్రభు, నన్ను ముందే చంపేశారు, మరి నా కథ ఏంటి అంటే, నిన్ను ఇలా చేస్తుంటా, నీకు ఉత్తరప్రదేశ్కి దూరంగా ఢిల్లీలో పడేస్తాను. ఆ ఢిల్లీలో పడేస్తే కేజ్రీవాల్ పేరుతోనే నువ్వు గుర్తింపు వస్తుంది, కేజ్రీవాల్గా నువ్వు. నీకు నీటి శాఖ మంత్రి ఇస్తాను, నీటి శాఖ మంత్రి. అప్పుడు రాములు వాళ్ళకి ఆశ్వాదం ఇచ్చారన్నమాట. తదాస్తు. ఏమనంటే, అదే ఉత్తరప్రదేశ్ దూరంగా ఢిల్లీలో కేజ్రీవాల్ పేరుతోనే పిలువబడతావు. నీటి శాఖ మంత్రి అయ్యి రాజ్యం వెళ్తావు అన్నాను. తదాస్తు, పోనాను పో. ఈ సడన్లీ పరిగెట్టుకుని వచ్చి సొర్పంక్ వచ్చింది, సొర్పంక ముక్కు వస్తుంది. అయ్యా రామ 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 ప్రభు ప్రభు ప్రభు, కరుణించండి, దయచూపండి, మరి నా సంగతి ఏంటి, నా కథ ఏంటి, ఇదైతే అయిపోయింది. మళ్ళీ కలియుగం నా కథ నేను ఎట్లా, నేను అసలే మొగుడు లేక నేను ఇక్కడ రోజు చేస్తాను, నేను మొగుడు లేక నేను చేస్తున్నాను రోజు ఒంటరి జీవితం. మరి ఏంటి నాకు కలియుగంలో ఎవరు దొరుకుతారా లేదా? రామ్, ఇది ఎక్కడ దొరికింది బాబు అంటే, ఇలా కాదు, నీకు ఏదో సుడుందేమా, నువ్వు కలియుగంలో కూడా నువ్వు ఇలాగే ఒంటరిగా మొగుడు లేక నువ్వు ఇలాగా సస్సు బతుకుతావు రోజు. మొగుడు లేకుండా సస్సు. కానీ నువ్వు నీకు ఒకటి ఇస్తున్న అభయం, మాయావతి పేరుతోనే నువ్వు రాజ్యం వెళ్తావు, సీఎం అవుతావు. తదాస్తున్నారు. అమ్మయ్య, ఇదొకటి కలిసి వచ్చింది, పర్లేదండి. మొగుడు లేక అదే మాయావతి పేరుతో గుర్తింపు వస్తుంది, సీఎం అయితే రాజ్యం అవుతుంది. మంచిది. అప్పుడు ఈ రావణాసుడు కొడుకున్నాడు, ట్యాంక్ ఆడొచ్చాడు, టింగు టింగు అని ఒప్పుకొని, నేను యువరాజ్ కుమార్, నేను మేఘనాథుని, మరి నా సంగతి ఏంటి ప్రభు నా సంగతి ఏంటి తెలుసు. అరే ఈ డౌట్ అది ఏందయ్యా, ఇప్పుడు ఏం చేద్దాంలే. అప్పుడు సరే కానీ, అప్పుడు నువ్వు కూడా యువరాజుగా పుడతావు కలియుగంలోని. అప్పుడు ఎవడైతే ములాయం సింగ్ యాదవ్ ఉన్నాడు కదా, ములాయం సింగ్ యాదవ్ ఆడికి పెద్ద కొడుకు ఈయన కొడుకు కదా, ములాయం సింగ్ కొడుకు కదా ఇది, ఎర్రటోపి ఎవడ, అఖిలేష్ యాదవ్. ఎంత యాదవ్లా, అఖిలేష్ రాజ్ కుమార్, అఖిలేష్ యాదవ్ పేరుతో గుర్తింపు నీదేమంటారా బాబు. గంగని ఓకే. అఖిలేష్ యాదవ్తో నువ్వు పిలువబడతావు, వస్తున్నారు. సరే, సెలవు తీసుకున్నాను. మరి మేఘనాథుడు చెప్పారు రాములు, మరి మా అందరికీ నువ్వు అభయం చెప్పేసావు అని
మరి మీరేం చేస్తారు, హనుమంతుడు ఏం చేస్తారు, మేము రాజ్యం వెళ్తే మీరేం చేస్తారు అన్నాడు. ఆహా, అని తదాస్తు అయిపోయింది కదా, ఇంక మనకేం లేదు కదా, మీరేం చేస్తారేమి అట్లా అన్నాడా. అప్పుడు ఉత్తరప్రదేశ్లోనే రాములు నేను నరేంద్ర మోదీ గారు నేను అవతారం ఎత్తాను, హనుమంతుడేమో ఆదిత్య జోగి ఆదిత్యనాథ్ జోగిగా అవతారం ఎత్తారు కలియుగంలో. మీ అంతా చూస్తారు. మరి అటు సైడ్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అటు సైడ్ అట్టి అట్ట అప్పుడు లక్ష్మణుడు భరతుడు ఏమైంది. లక్ష్మణుడు అంటే ఇప్పుడు రాములు చెప్పారు లక్ష్మణుడు ఈయన చిరంజీవి సినీ రంగంకి మగటం లేని మగ మహారాజులాగా అవతారం ఎత్తి డేరింగ్ అండ్ డాషింగ్ మెగా సూపర్ స్టార్ మెగా హీరో అంటారు. అటు రాజకీయాల్లో లైట్గా వస్తారు. రాసు లక్ష్మణుడు. మళ్ళీ భరతుడు ఉన్నాడు. భరతుడు రాముణ్ణి బాగా కొలుస్తారు కదా, బాగా రాముణ్ణి బాగా నమ్ముతారు కదా బాగా. అసలు భరతుడు లక్ష్మణ్ కన్నా భరతుడు ఎక్కువ ప్రేమ. అయితే భరతుడు ఏం చేస్తాడు, కలియుగంలో భరతుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి పవర్ స్టార్ సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్గా అవతారం ఎత్తి అటు రాజకీయాల్లో ముగడం లేని మహారాజుగా తయారవుతారు. ఆయన పవన్ కళ్యాణ్. జై శ్రీరామ్, జై మా కర్ణి, జై హింద్, వందే మాతరం. థ్యాంక్ యూ. ఎలాగ కలియుగ రామాయణం. దిస్ ఇస్ కలియుగ రామాయణం అంతే కదా. అటు మాయావతి, అటు వీడు అట్లా ఎర్రటూపిడు అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్, శివపాల్ యాదవ్, సరిపోయింది కదా. ఇంకంతా రామాయణ సర్టిఫైడ్. అశ్వర్పంక మాయావతి అయిపోయింది అంతే కదా. అందరికీ హతమారుస్తాము. మీ పాపం పడినప్పుడు అందరినీ హతమారుస్తాము. ఏం భయపడకండి. తదాసం. థ్యాంక్ యూ వాచింగ్. జయ మా కర్ణి. థ్యాంక్ యూ. జయ మా.